ఇక కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం మానిటరింగ్ చేస్తోందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తెచ్చుకునే వీలున్నప్పటికీ కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు పొన్నం. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో నీరు నిలిపే పరిస్థితి లేకపోవడంతోనే ఎల్లంపల్లి నుంచి నీటిని తరలిస్తున్నట్టు చెప్పారు. వర్షాలపై సమీక్ష నిర్వహిస్తూ సహాయక చర్యలు చేపడతామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇబ్బందులు పడే వారికి పునరావాస కేంద్రాలు కల్పిస్తామన్నారు. మూడింటిని ఓపెన్ చేసి పెట్టుకున్నారా? ఒకటి పలిగిన మేడిగడ్డ మాత్రమే అన్నారు సునీల్లో కూడా. ఎక్కడైతే నీళ్లు రోడ్డు మీద దాటి ఎత్తుకో ఫిట్టో ఎంతో ప్రవహిస్తూ ఉంటుంటే ఈవెన్ 2 వీలర్లు కూడా అనుమతించకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదన్ ముల్కనూరు కోయడ మధ్యలో జరిగినటువంటిది కావచ్చు, లేదా బస్వాపూర్ సిద్దిపేట పోయే దారి కావచ్చు, ఎక్కడెక్కడైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకుని గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన కూడా చేస్తాం. ఉదాహరణకు హైదరాబాద్ లో 141 వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉంటే వాటి దగ్గర అంతా కూడా వెంటనే అండర్ గ్రౌండ్ లోనే 1,00,000-2 లక్షల లీటర్ల స్టోరేజ్ చేసి వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేయాలి, లాగింగ్ కాకుండా చేయాలనేది ఎట్లా జరుగుతుందో ఈ లోవర్ లెవెల్ బ్రిడ్జ్ పెట్ట కూడా అన్నిట్లన్నా నోట్ చేసుకుని ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అక్కడ రవాణా సౌకర్యం అంతరాయం కలిగిందో వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం చేయడం జరుగుతుంది. దీని పట్ల మేమందరూ కోరుతాం. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఇలా ఆదివారం ప్రజలు వీలైనంత వరకు బయటికి రాకుండా వర్షంలో ఇబ్బంది పడే ప్రయత్నం జరగదని కోరుతా ఉన్నాం. రేపు కూడా వర్షం ఉంటే ఇప్పటికే హైదరాబాద్ లో ప్రకటించిన విధంగా జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ తరఫున అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి. ప్రజలు కూడా అన్ని రకాలుగా సహకరించి వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా, ఇతర ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాం. సిద్దిపేట కట్ అయిపోయింది. డిఎస్పీని అడిగాయి 20,000 వస్తుంది సార్. కడన్తో ఎల్లంపల్లి ప్రాణహిత ఫ్లో ఏమున్నది? ప్రాణహిత 120 ప్రాణహిత కూడా ఇప్పుడు మన అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీలలో